ఒకరోజు కైలాసంలో పెద్ద పండుగ జరిగింది. శివుడు, పార్వతి అమ్మ, దేవతలందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. చిన్న గణేశుడు అల్లరి చేస్తూ తిరుగుతున్నాడు. పూజ కోసం చాలా కొబ్బరికాయలు పెట్టారు. గణేశుడు వాటిని చూసి అనుకున్నాడు, అయ్యో, ఈ కొబ్బరిలో తీపి నీళ్లు ఉంటాయి కదా, నేను ఒక్కసారి రుచి చూస్తాను. అతను ఒక కొబ్బరికాయ పగలగొట్టాడు. కాని అది సాధారణ కొబ్బరి కాదు, అది మాయా కొబ్బరి. కొబ్బరిలోంచి ఒక్కసారిగా ఒక పెద్ద మేఘం బయటకు వచ్చింది. ఆ మేఘం గట్టిగా అంది, హహహహా, నేను మాయా మేఘం. ఇక మీదట ఎవ్వరూ తీపి వంటకాలు తినలేరు. అంతే, అక్కడున్న లడ్డూలు, పాయసాలు, పండ్లు అన్నీ ఉప్పుగా మారిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు గణేశుణ్ణి చూసి నవ్వుతూ అన్నాడు, గణేశా, ఈ తొంటరిదనం నీవల్లే జరిగింది. ఇప్పుడు నువ్వే సరిచెయ్యాలి. గణేశుడు ఆలోచించాడు. మేఘానికి తీపి ఇష్టం ఉండదు, దానికి వేరే రుచి చూపించాలి. అతను ఒక గిన్నెలో ఉప్పునీరు పోశాడు. దాంట్లో కొంచెం బెల్లం వేసి తీపి ఉప్పునీరు చేశాడు. ఆ గిన్నెను మేఘానికిచ్చి అన్నాడు, ఇది భూమిలో ప్రత్యేక పానీయం, ఒకసారి తాగు. మేఘం తాగి ఆశ్చర్యపోయింది. వావ్, ఇది చాలా కొత్త రుచి. నేను ఇప్పుడు ఆకాశానికి వెళ్తాను, తరువాత మళ్ళీ వస్తాను అని చెప్పి మేఘం మాయమయ్యింది. అంతే, లడ్డూలు, పాయసాలు, పండ్లు మళ్ళీ తీయగా మారిపోయాయి. అందరూ ఆనందంగా పండగ చేసుకున్నారు. పార్వతి అమ్మ గణేశుణ్ణి కౌగిలించుకునంది. తొంటరితనం సరదాగా ఉంటుంది, కాని బుద్ధి ఉపయోగిస్తేనే సమస్యలు పోతాయి. పాఠం: తొంటరితనం సరదా, కాని బుద్ధి నిజమైన శక్తి. మరిన్ని కథల కోసం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.